సంక్షేమ పథకాలు ఎందుకంటే ఎక్కువ ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాలు మించిస్తానన్నాడు. నమ్మే పరిస్థితి ఉందా? ఆయన నమ్మే పరిస్థితి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అయితే నమ్మరు. అక్కడ ఏమన్నా ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాలలో ఎవరైనా నమ్మితే అక్కడికి పోయి ఆయన పోటీ చేసుకుని లక్షణంగా చేసుకుంటారు. జగన్ భూస్థాపితం చేస్తాం జగన్ అని చెప్పి మహాకూటమి వస్తుంది. త్వరలో తెలుస్తుంది ఎవరు భూస్థాపితం అయితే, చంద్రబాబు నాయుడు అవుతాడా పప్పుగాడు అవుతాడా అనేది తొందరలో తెలుస్తుంది సోదరా. దాంట్లో ఇబ్బంది లేదు. 107.5 అన్న అవినాష్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉందన్న మీ ప్రాంతం? సూపర్ సూపర్ సూపర్. అవినాష్ రెడ్డి ఒక్కరే కాదండి, ఎంపీ సార్ అని కాదు, మా ఎమ్మెల్యే మాది బద్వేలు కాన్స్టిట్యున్సీ పూర్వైల మండలం చిత్తవరం పంచాయతీ చిన్నాపల్లి విలేజ్. మాకు సంక్షేమ పథకాలు అంత బాగా చేసిన వ్యక్తులలో జగన్ సారు గ్రేట్ అంటే గ్రేట్. షర్మిలా గారిని ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తుంది కదా, ఆమె ఏడ సక్రమంగా నిలబడలేదు. అక్కడ తెలంగాణ పోయినారు, అక్కడ ఏం చేయలేదు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తారన్న ఆ మాటలు నమ్మే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు లేరు. నేనే కాదు, ఎవరు లేరు కూడా. సునీతమ్మ గారు కూడా ఆరోపణలు చేస్తా ఉంది అవినాష్ రెడ్డి గారి మీద. అవన్నీ ఎలా ఉంటుంది? నా జగన్ గారి మీద 16 నెలలు జైల్లో పెట్టినరు. ఏం చేసినారన్న? ఒక్క నిరూపణ కూడా లేదు. ఈ కూడా అంతే, దాంట్లో ఎటువంటి లేదు. నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి బంపర్ మెజార్టీతో, దీంట్లో డౌటే లేదు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఈ విధంగా చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా లేడు. మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఆయన ఫాలో అవుతున్నాయి తప్ప, ఇలాంటి నాయకుడిని మేము వదులుకుంటే నిజంగా మేము గోతిలో పడినట్టే.